ఆవు పాలు అమృత సమానం. అందుకే ఆవు పాలు తాగితే రోగాలన్నీ పోతాయి. కాకపోతే మనకి పరిశుద్ధమైన ఆవు పాలు దొరకవంతే. ఎందుకంటే ఇంక అన్ని కల్తీయే కదా, అన్ని నీళ్లే. ఏ పాలు నిజమైన పాలు కాదు అవి. ఏ పాలు అది ఈ పాలండి అని చెప్పడానికి లేదు. అందుకనే మనం రోగాల పాలు, అలాంటి పాలు తాగే వాళ్ళందరం మనం ఏమవుతున్నాం, రోగిష్టి పాలు అయిపోతున్నాం. కానీ నిజంగా శుద్ధంగా ఆవు పాలు దొరికితే మాత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి దొరికితే మాత్రం అవి ఇచ్చేంత ఆరోగ్యం ప్రపంచంలో ఇంకేమీ అసలు. అందుకే ఎవరికైనా పుట్టిన వెంటనే తల్లి వెళ్ళిపోతేనట లోకంలో ఇంక ఏది పట్టినా అరగదండి. ఆవు పాలు పడితే మాత్రం పడని పిల్లలంటూ ఉండరు ప్రపంచంలో. అందరికీ చిన్న పిల్లల దగ్గర నుంచి, సన్యాసుల దగ్గర నుంచి, వానప్రస్తుల దగ్గర నుంచి, గృహస్థుల దగ్గర నుంచి ఇది మాకు వద్దు మేము తీసుకోమని అనకుండా తీసుకోగలిగినటువంటి ఏకైక అమృతం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే ఒక్క ఆవు పాలు తప్ప ఇంక ఏది కాదు. ఆవు పాలు అంత గొప్పది. అందుకే ఎప్పుడు బ్రతకడం కూడా చేతగా నేను కూడా ఇందాక చెప్పట్టుకు బయలుదేరాను. ఏమిటో నా అదృష్ట కొద్ది వాళ్ళ పాపం రాక వచ్చాడు ఏమన్నా అంటే బాధపడతాడు అనుకుందో ఏమో, కానీ ఇలా పిండిన వెంటనే చూసుకున్నటువంటి కొనగల పాలు వస్తే అమ్మయ్యా నా జీవితం ధన్యమైందయ్యా వాళ్ళని ఎత్తి బాగుంది. ఎందుకని ఆవు పాలు అంత గొప్పది. అందుకే పేరేంటో తెలుసా అండి? సురభి. సురభి అంటే అర్థం ఏంటో తెలుసా? సు అంటే దేవతలు, రభి అంటే దేవతలందరి చేతను పూజింపబడినది. అందుకని సురభి అన్నమాట. లోకంలో కోరికలు తీరాలంటే ఒకే ఒక దానికి తీరతాయండి. ఎక్కడ గోసేవ జరుగుతుందో, ఎక్కడ మీరు గోవుని పెంచుకోవాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే పెంచుకోవాలని ఏం లేదు. ఒకవేళ మీకు గ్రహస్థితులు అనుకూలించకపోతే ఎక్కడైనా గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి ప్రతి గురువారం కానీ, ఎందుకని ప్రతి శుక్రవారం కానీ, ఈ 2 వారాలు లక్ష్మీ సంఖ్య చాలా గొప్పదైన రోజులు అయితే వారంలో ఆదివారము, గురువారము, శుక్రవారం ఈ 3 అంటే మిగతా వారాలు మంచివి కాదండి అని కాదు, ఇవి అత్యున్నతమైనటువంటి శ్రేష్టవంతమైన రోజులు అన్నమాట. ఈ సమయాలలో మీరు వెళ్ళి గోవుకి గ్రాసం పెట్టారనుకోండి, ఇంత గట్టి తీసి దానికి చేతిలో పెడితే, అది ఆ నోటి దగ్గర పెడితే అది తింటే కనుక వెంటనే మీకు ఖాతాలో ఏం వేస్తారు తెలుసా? 33 కోట్ల మంది దేవతలు నైవేద్యం చెల్లించారు వాళ్ళు అని వేసేస్తారు. అందుకే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి అస్తమానం ఆ హోమాలు ఇవి చేయించుకోవడం కాదు. గ్రహస్థితులు బాగోలేని వాళ్ళు ఎవరైనా సరే గోశాల ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళి మీరు అవకాశం ఉన్నంత మట్టికి గోవుకి సేవ చేస్తే, ఎలాంటి జాతకంలో ఎలాంటి దోషాలున్నా సరే కానీ గోవుకు గ్రాసం పెట్టినా, గో ప్రదక్షిణ చేసినా, గోవు సేవ చేసినా సమస్త నవగ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందుకే నవధాన్యాల్ని తీసుకెళ్ళి దానికి అవకాశం ఉన్నంత మట్టికి నానబెట్టి దానికి ఇబ్బంది లేకుండా గోవుకు పెడితే నవగ్రహ శాంతి కలిగేస్తుంది. బ్రాహ్మణులు నవధాన్యాలు ఇచ్చి దానం చేస్తామన్నారు అనుకోండి, నువ్వులకి గోధుమలకి 500, దీనికి 400, దానికి 300, మొత్తం ఆయన 5,000 ఇస్తే పట్టుకో. అంటే నేను ఇవ్వద్దని చెప్పడం కాదండి, బ్రాహ్మణులు ఎంత సేవిస్తే అంత మంచిదే. ఒకవేళ మీరు తెచ్చుకోలేని వాళ్ళు అయ్యారనుకోండి, మీరు ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఇప్పుడు నానబెట్టి పట్టుకెళ్ళి గోవుకు పెట్టేస్తే సమస్త దోషము నివృత్తి. అందుకే మీరు గృహం కట్టుకుంటే మొట్టమొదటి అడిగి ఎవరి చేత పెట్టిస్తారు? గురువు గారు చాలా గొప్పవారంటే గురువు గారిని అడిగి పెట్టమంటారు. ముందు ఏం చేస్తారు తెలుసా? గోవు వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా మహేంద్రవాడ ధ్యానమందిర ప్రతిష్టాపనకి నన్ను తీసుకెళ్ళి ప్రారంభం చేయమని చెప్తే, ముందు గోవా అండి, ముందు మీరా అండి అమ్మ, గోవు తర్వాతే అందరూను. అందుకని పీటల మీద కూర్చుని ఖర్చు అంతా పెట్టుకున్న వాళ్ళకి కూడా మొదట వెళ్ళి దాటే అవకాశం లేదు, ముందు గోవే వెళ్ళాలని కపిల గోవుని తీసుకుని వెళ్ళి దాటించి ధ్యానమందిరం మొట్టమొదట 300 సత్సంగాల్లో, ఓం శక్తి సత్సంగాల్లో మొట్టమొదట ధ్యాన మందిరం కట్టిన ఏకైక సత్సంగం అంటూ ఉంటే అది మహేంద్రవాడ సత్సంగమే. అది కూడా సీతమాత గారి యొక్క నిర్వహణలో జరిగింది. ఆ తల్లి ఇల్లు కదలకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి ఇలా చేయి చాపకుండా 25 లక్షల రూపాయలు తన మాటతో వసూలు చేసి ఆయన 30 లక్షల పైన అయిందండి ధ్యాన మందిరం కట్టించింది. ఆవిడకి ఏంటో తెలుసా అండి అనుగ్రహం? మా గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నాను, నేను ఈ పని చెయ్యగలను, ఈ పని చెయ్యలేను అన్నది ఉండదు. ఆవిడ ఏదైనా ఒక సంకల్పం తీసుకుంటే ముందు నాకు
చెప్పేసి ఒక మాట, ఆ తర్వాత ఆవిడ అంటుంది, ఇంకా అంతా మీదే బాధ్యత అంటే ఆ భగవంతుడిని మిమ్మల్ని నమ్ముకున్నారని నేను ప్రారంభం చేస్తున్నాను. వ్యక్తి ఆవుకి ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇంకొక విషయాన్ని ప్రస్తావన చేస్తూ, ఇందాక నేను అమృత తుల్యమైనటువంటి ఆ కామధేను అక్కడ పుడితే ఏమంటారు దీన్ని అని అడిగారు. కామధేను అని నామకరణం చేశారు ఎవరు? బ్రహ్మగారు. ఆ కామధేనువు యొక్క సంతానమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోమాతలన్నీ. అందుకని లోకంలో లక్ష్మీదేవిని చూడాలన్నా, అమ్మని చూడాలన్నా, భూదేవికి చేసిన సేవాఫలం కావాలన్నా గోవుకు ప్రదక్షిణ చేస్తే భూమండలం అంతా తిరిగినటువంటి ప్రదక్షిణ గోవుకి సేవ చేస్తూ. మీకు అర్థమైందా? అంత గొప్పది గోవు యొక్క. మీకు చిన్న మాట చెప్తా. బ్రహ్మగారు సృష్టి చేస్తుంటానట, బ్రహ్మగారి యొక్క సృష్టిలో కూతురు తయారు చేసినటువంటి బొమ్మలు కొంచెం కనపడ్డాయట. బ్రహ్మ చేసిందా, బ్రహ్మగారు ఆ కూతురు చేసిందా అంటే ఆ ముఖవచ్చస్సును చూసి ఇది బ్రహ్మ చేసిందా లేకపోతే కూతురు చేసిందా అన్నది చెప్తాము అంటారు. చాలా అందంగా కనపడింది అనుకోండి, అది ఎవరు చేసింది? ఎవరు చేసింది? కోడలు చేసిందా కూతురు చేసిందా అని అడుగుతారు కదా. ఎవరు చేస్తే వస్తుంది? కోడలు చేస్తే జాగ్రత్తగా చేస్తుందా? ఏంటి కూతురు చేస్తుంది అనుకోండి, మా నాన్నగారే కదా అని అలా ఇలా చేస్తుందట. ఇప్పుడు ఇలా కోడలు చేయడం కాదు, కూతురు చేయడం కాదట, బ్రహ్మగారే ఒక ఆవిడని సృష్టి చేశారు. ప్రపంచంలో ఇంతకు ముందు ఎవ్వరూ చూడని సౌందర్యాన్ని ఒక స్త్రీమూర్తికి నేను ఇచ్చి నేనే తయారు చేయాలని ఒక అపురూప సౌందర్య రాశిని తయారు చేశారట. తయారు చేస్తే ఇప్పుడు ఆవిడ పేరు పెట్టారండి. ఏంటో తెలుసా ఆవిడ పేరు? బ్రహ్మగారి సృష్టిలోనే ఇంకా అంతకు ముందు ఆ తరువాత కూడా ఇంత అందమైన స్త్రీ ఇంకెక్కడా లేదు. ఆవిడ పేరేంటో తెలుసా అండి? ఎవరండి? మీరు పురాణం ఏం చదువుకోలేదు ఎప్పుడూను? ప్రసంగాలు ఏమి వినలేదా ఎక్కడైనా? బ్రహ్మగారి సృష్టిలో అతి సౌందర్యమైన స్త్రీ ఎవరో తెలుసా? అహల్య. మీకు అర్థమైందా? ఎవరు? ఇప్పుడు ఆవిడికి వివాహం చేయాలనుకున్నారు. ఎవరు? బ్రహ్మగారు. అంత అందమైన ఆడదానికి అంత సౌందర్యవంతమైన మగవాడిని కూడా చూడాలి కదండి. ఇడు జోడు బాగుండాలి కదా. ఇది వరకు సౌందర్యం అంటే ఏం చూసేవారు తెలుసా అండి? పైన కనబడుతున్న నిగనిగలు కాదండి, లోపల ఉన్న జ్ఞానాన్ని సంపదగాను సౌందర్యంగాను చూశారు. ఆయన ఏమన్నారంటే, బ్రహ్మగారు నా కూతురు ఇంత అందగత్తి కాబట్టి మహాజ్ఞాని అయిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మహాజ్ఞాని, మహా తెలివైన వాడు, మొత్తం ధర్మయుక్తమైనటువంటి మహాపుణ్యాత్ముడైన వాడు ఎవరున్నారో వాడికి ఇచ్చి వివాహం చేస్తానంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ అహల్యం చేసుకోవాలని వచ్చారు. ఎంతమంది వచ్చారో తెలుసా? దేవేంద్రుడు కూడా ఆవిడ సౌందర్యానికి మోహపడి నేను పెళ్లి చేసుకుంటానంటే వచ్చాడు. వస్తే దేవేంద్రుడికి కూడా ఏం పరీక్ష పెట్టారో తెలుసా? మీరు అందరూ ఇంతమంది వచ్చారు కాబట్టి ఎవరో ఒకరు వస్తే ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ ఇంత సౌందర్య రాశిని ఇచ్చి పెళ్లి చేయాలంటే ఇప్పుడు ఏదో పరీక్ష పెట్టాలి. ఆ వచ్చిన వాళ్ళందరికీ, మగవాళ్ళందరికీ పరీక్ష ఏం పెట్టాడు తెలుసా బ్రహ్మగారు? పెడితే దేవేంద్రుడు అంతటి వాడు వచ్చి అన్నట, నేను దేవతలందరికీ అధిపతిని, నన్ను మించిన పరాక్రమవంతుడు ఇంక ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, కాబట్టి మీరు ఏ పరీక్ష పెట్టినా నేను నెగ్గి ఈవిడ వివాహం చేసుకుంటానన్నట్ట. అడిగితే బ్రహ్మగారు అన్నారట, భూమండలం అంతా వెతికినా నా కూతురు లాంటి కూతురి సౌందర్య రాశి ఇంకా లేదు, కాబట్టి ఇప్పుడు భూమండలం అంతా మొట్టమొదటి ఎవరు ప్రదక్షిణం చేసి తిరిగి వస్తారో నా దగ్గరికి వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను. మీకు నేను చెప్తుంది అర్థమైందా? భూమండలంలో ఇంకెక్కడ వెతికినా ఎక్కడా ఇంత సౌందర్య రాశి లేదు, కాబట్టి భూమండలం అంతా ప్రదక్షిణ చేసి వచ్చిన వాడు ఎవరున్నారో వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటే ఇంద్రుడు అన్నట్ట, అదెంతట పని, నాకు ఐరావతం ఉంది. ఇంద్రుడి యొక్క వాహనం ఏమిటండి? ఐరావతం. ఆ ఏరుగుని ఎక్కానంటే గిర్రం తిరిగి వచ్చేస్తానండి అని బయలుదేరితే ఐరావతం మొత్తం భూప్రదక్షిణ అంతా చేద్దామని ఇంద్రుడు వెళ్ళాడు. మొత్తం మునులు, దేవతలు అందరూ వెళ్ళారు ఈవిడ పెళ్లి చేసుకోవాలని. అహల్య అంత సౌందర్య రాశి, ఇలాంటి భార్య దొరకాలని ఉమ్మిళ్ళు ఉంటూ అందరూ పోటీ పడుతుంటే ఇందులోనే ఇంకో మహర్షి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? గౌతమ మహాముని. ఉదయం లేస్తే మనం ఎవరి అనుగ్రహం వల్ల మంచినీళ్ళు తాగుతామో తెలుసా అండి? గౌతమ మహర్షి తెచ్చిన గోదావరి. ఆ గోదావరి పేరేంటో తెలుసా? గౌతమి గోదావరి. అసలు ఆయన పేరు తలుచుకోకుండా మనం మంచినీళ్ళు తెచ్చుకోకూడదు. అందుకే ఇవాళ ఇంత మంగళకరమైన రోజున గౌతమ మహర్షి గురించి మాట్లాడుకుంటే గౌతమ మహర్షి అని తలుచుకుంటే చాలండి,
జీవితాలన్నీ ఉద్ధరింపబడిపోతాయి. అంతటి మహానుభావుడు, సప్త ఋషుల్లో ఒకడు ఆయన. ఆయన ఏం చేశాడో తెలుసా? భూమండలం అంతా ప్రదక్షిణ చేయమని ముందు ఎవరు వస్తారో వారికి కదా కన్యనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే భూమండలం అంతా అందరూ ప్రదక్షిణ చేస్తానని వెళుతున్నారు కాబట్టి నేను భూమంతా ప్రదక్షిణ చేయడానికి, భూమండలాన్ని చేసిన ఫలం దేనివల్ల వస్తుంది అని ఆలోచించి గోవుకి ముమ్మారు ప్రదక్షిణ చేసి. మీకు అర్థమైందా? ఇప్పుడు గోవుకి ఆయన 3 సార్లు ప్రదక్షిణ చేసి. ఇప్పుడు దేవేంద్రుడు అంతా ఏం చేశాడు? భూమండలం అంతా తిరుగుతున్నాడు. ఇంటికి ఆయన తిరుగుతుంటే గోవు చుట్టూ తిరిగేసిన ఆయన ఎప్పుడే ఏం చేశాడో తెలుసా? భూమండలం చేసి తిరిగి వచ్చేసిన ఫలితం ఆయనకు వచ్చేసింది. వెంటనే బ్రహ్మగారు చూసావా, ఎందుకని ఎంత చదువుకున్నాం కాదు, ఎంత ఆచరిస్తున్నామో అదే ప్రధానం. ఇది అర్థమైందా? ఎన్ని చదువుకుంటే ప్రయోజనం ఉంది, ఏం ఆచరించడం. అందరికీ ఉపన్యాసం చెప్తాడు. కార్తీక మాసంలో ఏం దానం చేయకూడదు, ఏం దానం చేయకూడదు, ఏం చేయాలి, ఎంత సరిగినా సరే కానీ మంచుకి అడ్డగట్టినా సరే కానీ చన్నీళ్ళే స్నానం చేయాలి, చన్నీళ్ళే స్నానం చేయాలి. ఊరందరూ అనుకుంటారు ఆయన మహాజ్ఞానాన్ని ఎన్ని విషయాలు తెలుసో, ఆయన ఇంకెంత అలా చేస్తాడండి అని తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడని అడగండి, స్టవ్ మీద ఎప్పుడు మరుగుతుంది. ఊరందరికీ చెప్పడానికి ఉపన్యాసం. జీవితం చూస్తే అన్ని తప్పులే. మీరు చూడండి, లోకంలో కలియుగంలో ఎక్కువ ఇలాంటి వాళ్ళే ఉంటారు. నేను ఎవరన్నా అంటున్నాను అనుకోకండి, నాకు కూడా వర్తిస్తుంది మాట. ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదండి, ముందు తాను ఆచరణ చేసి అది ఎదుటి వాళ్ళకి చెప్పాలి. గురువు అంటే అర్థం ఏంటి తెలుసా? ముందు తాను నడిచి ఎదుటి వాళ్ళని నడిపించాలి. నీ నోటముడు అన్ని వ్యర్థ ప్రలాపన, ఎవరు నీ మాట్లాడాలో తెలియదు, ఎవరేం చెప్తే అది వినడం. దాని వల్ల నువ్వు నిర్ణయం తీసుకుంటే నువ్వు ఎలాంటి ఆలోచన ఉన్నవాడు ఉండాలి తెలుసా? ఇలా చూస్తే నీ మనస్సులో నువ్వు గురువుని ఎంత భక్తితో ఉన్నావో, ఎలాంటి మాట నీ నోట వస్తుందో నీ సంస్కారాన్ని పట్టగలిగాను. నేను ఇలా అన్నానని మళ్ళీ అన్యదా ఎవరినో పొగిడారని మీరు అనుకోవద్దు. నేను ఏదో చెప్తున్నానని మీరు అనుకోకండి. మన సత్సంగ సభ్యుల గురించి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటాం? అందుకని ఈ మాట చెప్తున్నాను. నేను గత ఒక 6 నెలల నుంచో, ఒక 7-8 నెలల నుంచో నా కుటుంబ ఇబ్బందుల వల్ల కొంచెం ప్రసంగాలు తక్కువ. ఎందుకనంటే అమ్మకి అనారోగ్యం చేత నేను హాస్పిటల్ తిరగడం, ఇబ్బందులు అవన్నీ పడ్డం చేత నేను ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడతాను. ఎందుకంటే నేను ఏ వృత్తి లేదు, నేను ప్రవచనం చేయడమే నా వృత్తిగా పెట్టుకున్నాను. నా ప్రవృత్తి కూడా ఇదే. అందుకని నేను ఎప్పుడు బయటకు వెళ్ళి ప్రసంగం చేస్తుంటే ఏదో వాళ్ళ వాళ్ళు తోచింది గురుదక్షిణ ఇస్తుంటారు, నా జీవితం అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నాకు ఊరికే పెద్ద ఆదరాపతి ఇబ్బంది ఏం లేదు, నాకు పెద్ద సంసార దింగాటం లేదు. కాబట్టి ఎవరిని డిమాండ్ అని చేయను. డిమాండ్ చేస్తే నేను ఇప్పుడు గడిపాటి నుంచి పెద్ద డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఎందుకని నేను 20 ఏళ్ళ నుంచి ప్రసంగాలు చేస్తున్నా. నాకు ఇప్పుడు 43 ఏళ్ళు వచ్చేసాయి. 23 ఏళ్ళ నుంచి ప్రసంగాలు చేస్తే ఎందుకు కోట్లు సంపాదించాలి ఇప్పుడు నేను? ఎందుకని అంటే ఎవరిని ఇలా పెట్టి నేను ఏ ఇబ్బంది పెట్టాను. ఎవరి కోసం వాడు ఇస్తారంటే తీసుకుని వచ్చేస్తానంటే. ఇలా ఉన్న తరుణంలో నేను ఒక 7-8 నెలల పాటు ఇంట్లో ఉండిపోయాను అనుకోండి, ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బంది వస్తుంది. నేను ఎంత గొప్పవాడినైనా, అంతకుముందు ఏం సంపాదించిన వాడినైనా వైద్యానికి అవి ఖర్చు అవుతుంది. నాకు చాలా ఐశ్వర్యంలో చాలా గొప్పవాళ్ళైన బంధువులు చాలా మంది ఉన్నారు. నేను గొప్పగా చెప్పుకున్నాను అనుకోండి, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. నా మేనమామలు ఎలాంటి వాళ్ళు తెలుసా? అనపత్తిలో సగం పొలాలన్నీ వాళ్ళే. అలాంటి ఐశ్వర్యవంతులు. కానీ ఇంత కష్టం వచ్చింది కదా, మీ అమ్మ ఇలా అయింది కదా, ఇంత అనారోగ్యం పాలైంది కదా, నీకు ఏదైనా అవసరం ఉంటుందా అని ఒక్కరు అడిగిన వాళ్ళు. ఎంతమంది బంధువులు ఉన్నారు తెలుసా? మీరు మా బంధువులకి నేను పిలవడం మొదలెడితే ఈ ఈదంతా పడుతుంది. కానీ నాకు మేనమావ కాదు, నాకు చుట్టం కాదు, నాకు బంధువు కాదు, ఆయన నాకు ఏమీ కాదు, శిష్యులంతే. ఒక్క ఆయనండి ఇన్ని నేను ఏంటి 2 రాష్ట్రాల్లో వేల మంది శిష్యులు కలిగిన నన్ను, నా స్థితిని, నాకు వచ్చిన కష్టాన్ని సహృదయంతో అర్థం చేసుకుని నాకు ఒకే ఒక్క ఆయన ఏమన్నా అడిగారు తెలుసా అండి? గురుగారు 8 నెలల నుంచి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, ఎవరి తర్వాత ఏదో పడదాం, కానీ మీకు ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఏమండి మీరు మొహమాటం పడకండి, మీకు ఏదైనా నేను సహాయం చేస్తాను. సహాయం అని కూడా ఏమనలేదండి ఆయన. అన్నారు, నేను మీరు ఎప్పుడు ఒక చిన్న ఫోన్ చేసినా నేను మాత్రం మీకు అందుబాటులో ఉంటానండి అని చెప్పారు ఆయన. సత్యనారాయణ నా మేనమావను కూడా మాట్లాడే మాట
సత్సంగ సభ్యులై ఉండి నా గురించి ఎంత ఆలోచిస్తే ఇంత గొప్ప ఆలోచన. పైగా ఆయన ఏమనుకున్నారు తెలుసా? ఆ మాట నేను అనుకుంటే మళ్ళీ ఆయన గురువుగారు ఏమనుకుంటారో, బాధపడ్డారేమో అనండి అని మళ్ళీ మా బావగారి దగ్గరికి వచ్చి చెప్పారట. ఆయన వచ్చి నాతో అంటున్నారు, ఇలా అన్నాను గురువుగారు ఏమనుకున్నారు ఏమిటో పాపం. అంటే నేను ఏమనుకోవడానికి అసలు ఇలా అడగగలిగిన సంస్కారం ఎవరికి ఉంటుంది? ఎందుకని లోకంలో పలకరించడానికి చాలా మంది బంధువులు ఉంటారండి, మీ కష్టం పంచుకోవడానికి మాత్రం ఎవ్వరు ఒక్కరు ముందుకు రారు. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేసినానంటే, అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి అన్నమంతా చెయ్యి పెట్టి నడమక్కర్లేదు. ఒక్క మెతుకు పట్టుకున్నా ఒక్క మాటలో వాళ్ళకి నా పట్ల ఎంత సరైనటువంటి అవగాహన ఉంటే, ఆయన 8 నెలల బట్టి ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళకి ఏ ఆదాయము లేదు, ఎలా పడుతున్నాడో వాళ్ళు ఎవరిని ఏ రోజున అడిగిన వాళ్ళు కాదు. ఆయన చూస్తే మొహమాటం ఏ ఇబ్బంది పడుతున్నారో అంటే మన ఇబ్బంది ఆయన కనుక్కొని నేను సహాయం చేస్తానని ఏమనుకోకండి, మనం ఇద్దరం ఒకటేనండి అని అన్నారంటే, అంటే ఎంత సహృదయత ఉంటే ఈ మాట అనగలుగుతారు. ఏమంటే అలాగేనండి అయితే ఒక 50,000 పట్టండి అని అంటే ఇద్దరు కూడా సిద్ధపడితేనే కదా ఈ మాట అనగలుగుతారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, బంధువులు ఉండడం గొప్పతనమా, నిజమైన మనసెరిగిన శిష్యులు సత్సంగ సభ్యులు ఉండడం గొప్పతనమా? అందుకే నేను అంటున్నాను, మీకు ఎంతమంది బంధువులు చుట్టాలు ఉన్నారన్నది ప్రధానం కాదండి. మన బంధం ఏంటో తెలుసా? భగవంతుడు కలిపిన బంధం. భగవత్ బంధం అంటే ఏంటో తెలుసా? జన్మాంతరాల అనుబంధం. అందుకే మీ గురువు గారికి వయసు ఎంత, నీకు వయసు ఎంత, ఇవన్నీ మీరు ఎప్పుడు చూసుకోకండి. గురువు అంటే తండ్రి అంతే. మీ గురువు గారిని మీరు ఎప్పుడు అదే ఉద్దేశంతోనే చూడాలి, అంతే. మీరు ఏమని పిలిచినా సరే మీ నాన్నగారిని పిలుస్తున్నారంతే. కష్టం ఏదొచ్చినా సరే, అందుకే గురువు గారికి, తల్లికి, తండ్రికి చెప్పుకుంటారు తప్ప ఇంకా 4వ వ్యక్తి దగ్గరికి వస్తే కష్టం ఏం చెప్పుకోలేదు. అందుకే తల్లి తండ్రి లేకపోయినా అంత చదువుగా వచ్చి కష్టం చెప్పుకోగలిగిన ఏకైక దిక్కు ఇంకెక్కడైనా ఉంటే అదెవరు? గురువు ఒక్కడే. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. నాకంటే చిన్నాళ్ళ పెద్దాళ్ళ ఏ వయసు నిమిత్తం లేదు, గురువు అంటే తండ్రి అంతే. ఇప్పుడు వాళ్ళు నన్ను బిడ్డగా చేసుకుని అడిగారు. నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఇంత గొప్ప బంధువులు ఉన్నారు, ఎవరు ఈ మాట మాట్లాడలేదు. అందరికి కష్టం వచ్చింది అనుకోండి, అయ్యో ఇలా జరిగిందా, ఇలా జరగకూడదే అన్నవాళ్ళే తప్ప నీకు ఏమిటి, రేపు పొద్దున నీకు ఏంటి, నీ జీవితం ఎంత ఇబ్బంది అవుతుంది, మరి ఏంటి అన్న అడిగిన వాళ్ళు మీరు ప్రపంచం. ఇప్పుడు మీకు ఎవరు బంధువులు? అది త్వమేవ మాతాచ పితాత్వమేవ, త్వమేవ బంధు సఖాత్వమేవ. మీకు అర్థమవుతుందా? గురువు గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్పాలో తెలుసా? భగవంతుడి దగ్గరికి వెళ్తే ప్రార్థన ఏం చేయాలో తెలుసా? త్వమేవ విద్యం ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, స్నేహితులు అన్ని గురువుదేవా నువ్వే. అందుకని గురువు గారికి నమస్కారం చేస్తే ఏం శ్లోకం చెప్పాలి? త్వమేవ మాచాచ పితాత్వమేవ, త్వమేవ బంధు సఖాత్వమేవ, త్వమేవ విద్యం ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. నాకు అందుకే నేను సాయిబాబా వారికి హారతి ఇస్తే, షిరిడి సాయిబాబా వారికి ఐసాయే సాయి దిగంబర అక్షయ రూపావతార సర్వవ్యాపకతు శృతిసార అనసూయా త్రికుమార మాధరి రావయ్య అని మరాఠీలో వాళ్ళు పాట పాడుతూ హారతిస్తారు. వాళ్ళు నేను షిరిడి ప్రసంగం చేయడానికి వెళ్ళాను ఒకసారి. షిరిడి సేవా సంస్థానం వాళ్ళు పిలిస్తే నేను షిరిడీలో బాబా వారి గురించి సాయి సచ్చరిత్ర చెప్పడానికి వెళ్ళాను. వెళితే వాళ్ళు అన్నారు, ఈ హారతి పాటని కాస్త తెలుగులో తర్జమా చేసి పెట్టండి. అయ్యో నాకు మరాఠీ రాదు, మీరు తెలుగులో రాయమని. తెలుగు అంటే వచ్చు కానీ నాకు మరాఠీ గురించి తెలుగులో అర్థం కావాలిగా. నేను మరాఠీని తెలుగులో రాయాలంటే నాకు మరాఠీ భాష వచ్చి ఉండాలి. నాకు మరాఠీ రాదు. ఇంగ్లీష్ అయితే ఇంకా 2 ముక్కలు ఏదన్నా చదువుకున్న సంస్కారానికి అని ఏదో పంతలు చేసుకుని కలుపుకోవాలి ఎక్కువ, కానీ మరాఠీ అసలు రాదు కదా, నేను ఎలా తర్జమా చేస్తానన్నారు. అక్కడ ఎవరో ట్రాన్స్లేటర్ పెట్టి నాకు తెలుగులో తర్జమా చేస్తే అప్పుడు బాబా సన్నిధిలో నేను రాసిన పాట ఏంటో తెలుసా? సాయిరాం 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 నీ నామం మాత్రము నీ వీడను, చుట్టాలు బంధువులు నా పైన అలిగినను మాత్రం నాపై అలక కుసుమా. మీకు అర్థమవుతుందా? ఎవరు అడిగినా చుట్టాలు బంధువులు నా పైన అలిగిన నువ్వు మాత్రం నాపై అలక కుసుమా. నాకు ఆస్తులు లేకున్నా అంతస్తు లేకున్నా నువ్వున్నావని నేను బ్రతుకుతున్నా,
సాయిరాం 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 నీ నామ మాత్రము నీ వీడను ముళ్ళున్న బాటలు పయనించే నన్ను సన్మార్గంలో నువ్వే నడిపించుమా. గురువు కదండి సాయిబాబా అంటే ఎవరు? గురుస్వరూపం కదా. అందుకని గురువు గారి దగ్గరకు వచ్చినప్పుడు పాడే హారతి పాట సాయిబాబా వారి దగ్గర పాడినా అదే పాట. ఎందుకని? సాయిబాబా వారే మా గురువు గారి రూపంలో వస్తున్నారు. మీరు గురువు గారికి హారతి ఇస్తుంటే అందుకే గురుసేవ దొరుకుట దుర్లభము దొరికితే నీ జన్మ పావనము. ఏ భావనతో మీరు పాడుతున్నా అవన్నీ ఆ గురు స్వరూపమైన దత్తాత్రేయ. చుట్టాలు బంధువులు నా పైన అలిగిన, ఎందుకని? నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే వదిలేస్తారు. నువ్వు మాత్రం నాపై అలగ కుసుమా, నాకు ఆస్తులు లేకున్నా అంతస్తు లేకున్నా నువ్వున్నావని నేను బ్రతుకుతున్నా. నీవేల తల్లివి నీవేల తండ్రివి నీవేల గురుడవు నాశకుడవు. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఐసాయే ఈ బాసాయి దిగంబర అక్షయ రూపావతార సర్వవ్యాపకతు శృతిసార అనసూయా త్రికుమార మాధవి రావయ్య జోలీలంబదజ గురిరాయ కమండలు మృదుచాల సర్వవ్యాపకతు సదా సస్వరూపం చిదానందకంతం అని మనకి సాయిబాబా వారి హారతి పాట అంతటి అర్థాన్ని తెలుగులో తర్జుమా చేస్తే మీకు చిత్రం ఏంటో తెలుసా? 4 హారతుల్లో ఒక హారతిలో ఇవాళ షిరిడీ దేవాలయంలో కూడా నేను తెలుగులో రాసిచ్చిన తర్జుమా పాట ఇప్పటికీ దేవస్థానంలో పాడుతుంది. హారతి వెండి మప్పుల పల్లకిలో హారతి పాట మీకు ఎంత ఇష్టమో సాయిబాబా భక్తులందరికీ ఆ పాట అంటే ఇంక పాట రాయడానికి ఇంతకంటే ఏం కావాలండి? నేను ఏమనుకుంటాను తెలుసా? ఈ సత్సంగంలో నేను రాసిన పాటలు ఏ రూపంలో పాడుతున్నా, నేను రాసిన పాటలన్నీ పాడుతున్నారంటే అర్థం తెలుసా? నేను ఇల్లారా నారాయణ కాదు, నా పాట పాడుతున్నారు నా శిష్యులంటే నేను వెళ్ళినట్టే. ఎందుకని? గురువుకి శిష్యులకి అభేదం. గురువు గారు ఎక్కడికి వెళ్ళి ప్రసంగం చేస్తున్నా ద్రాక్షారామం వెళ్ళి అక్కడ నమస్కారం చేశాను అనుకోండి, మంత్రోపదేశం తీసుకున్న శిష్యులకి నేనేం కొత్తగా దారపోయక్కర్లా. గురువు గారు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఉపన్యాసం చెప్తున్నారో ఆ ఉపన్యాస ఫలితం అంతా ఉపదేశం తీసుకున్న శిష్యులకు విడిపోతుందండి. నేనేం ప్రత్యేకంగా దారాదత్తం చేయక్కర్లా. గురువు చేస్తున్న సమస్త పుణ్యములన్నీ శిష్యులకు విడిపోతాయి. తల్లి తండ్రి ఆస్తి బిడ్డలకు ఎలా వస్తుందో గురువు గారు చేసిన పుణ్యం అంతా శిష్యులకు ఎలా విడిపోతుంది. మీకు అర్థమైందా? అందుకని గురువు గారికి నమస్కారం. నేను చెయ్యలేకపోయినా నేను వెళ్ళలేకపోయినా మహానుభావ ఆచార్య దేవో భవ ఆచరించి నా అందరూ జరిపినా వెళ్ళి మీరు నమస్కారం చేస్తే, అందుకే శిష్యులు ఏం కోరుకోవాలో తెలుసా? ఉదయం లేచిన వెంటనే మా గురువు గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఎప్పుడు ఆ వాక్శక్తిని అలా పెరిగేటట్టు చెయ్యమని గురువు గారి కోసం శిష్యులు కోరుకోవాలి. శిష్యులు ఎప్పుడు క్షేమంగా ఉండాలని గురువు గారు ప్రతిరోజు సూర్యుని నమస్కారం చేసి అర్ఘ్యం ఇచ్చి, ఇందాక నేను చదివాను కదా, ఆ సూర్యదండకాన్ని చదివి నమస్కారం చేస్తుంటాడనమాట. ఇది గురు శిష్యుల పరంపర అంటే. గురువు అంటే తండ్రి తరువాత తండ్రి లాంటి వాడు, తల్లి తరువాత తల్లి లాంటి వాడు. కాదు తల్లి తండ్రి లేకపోయినా వారిద్దరిని భర్తీ చేయడానికి భగవంతుడు ఇచ్చినటువంటి దైవ స్వరూపమే గురువు గారు. అందుకని గురువు గారికి పెట్టిన నమస్కారం కూడా తల్లిదండ్రులకు పెట్టిన నమస్కారమే. అందుకే ఈ ముగ్గురు అంత గొప్పవారని చెప్పింది. సరే, ఇప్పుడు మళ్ళీ మీరు ఇందాక నేను చెప్పాను కదా, ఆవు అమృతంతో ఏర్పడింది. మరి ఆవుల్లో శ్రేష్టవంతమైన కపిల గోవు, గోవులన్నింటిలోకి మళ్ళీ కపిల గోవులు చాలా గొప్పవండి. ఆ కపిల గోవు ఎలా ఏర్పడిందో తెలుసా? ఒకనొక సమయంలో కైలాస పర్వత స్థానువుల దగ్గర మహానుభావులు పార్వతీ పరమేశ్వరులు కూర్చు ఉన్నారు. అలా ఉండగా కొన్ని జన్మాంతరాల పుణ్య విశేషం చేత హిమాలయ పర్వతాల దగ్గర మేత మేయడానికి వెళుతున్నటువంటి గోవులు పరమేశ్వరుని దర్శనం చేయాలని కోరిక పుట్టిందట గోవుని. వాటి ఆలోచన ఎంత గొప్పది చూడండి. మనకి ఎన్ని జన్మలు పోయినా మనం ఎంతసేపు అద్దంలో మనల్ని మనం చూసుకుని మనం ఆనందించడమే తప్ప పరమేశ్వరుని దర్శనం చేయాలన్న ఆనందం ఉండదు. అలాంటి కోరిక కలగదు. అలాంటి కోరిక కలిగితే కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచి వస్తాయి.
సంసారం కోసం ఏడిస్తే ఇక్కడి నుంచి వస్తాయట. మనకి ఎప్పుడు ఇక్కడి నుంచి వస్తాయి, ఎందుకంటే టీవీ సీరియల్ చూసి ఏడుస్తుంటాం మనం. అందులో ఎవరో తెచ్చి ఊరుకున్నాడు అనుకోండి, ఇంకా ఆ రోజంతా ఏడిపే. గురువు కోసం, జ్ఞానం కోసం, భగవంతుడి కోసం ఏడ్చే ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కంటి చివరి నుంచి వస్తున్నట్టు. అందుకే వాటిని ఏమన్నారు తెలుసా? ఆనంద బాష్పములు. ఆనంద బాష్పములు కోసమే కళ్ళున్నాయి తెలుసా? కళ్ళు దేనికి పెట్టాడు? కన్నీళ్లు కాదండి అవి. కన్నీరునే పన్నీరుగా చేయగలిగిన శక్తి ఎవరికి ఉందో తెలుసా? గురువుకి మాత్రమే ఉంది. జ్ఞానం చేత, జ్ఞానం చేత మాత్రమే కన్నీరుని పన్నీరు చేసుకుంటాడు. దేని గురించి ఏడవాలో దాని గురించి మాత్రమే ఏడ్చే ఏడుపుందే, ఆ ఏడుపునే నిజంగా పన్నీరు అని పిలుస్తున్నారు అన్నమాట. కాబట్టి కన్నీళ్ళని పన్నీరుగా తలచి చేయగలిగిన శక్తి గురువుకి మాత్రమే ఉంది. అంత గొప్పది గురువు యొక్క ఉపదేశం దొరకడం అంటే, గురువు మంత్రోపదేశం దొరకడం అంటే, గురువు యొక్క సత్సంగం దొరకడం అంటే. కాబట్టి ఇప్పుడు ఆనంద బాష్పములు ఇక్కడి నుంచి ఇలా 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 కాదు. అందుకే ఇంకొక విషయాన్ని పక్కన పెట్టేస్తే నేను ఈ విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తాను. ఇప్పుడు శివుణ్ణి చూద్దామన్న ఆలోచన కోసం ఆ గోవులన్నీ వెళ్ళాయి. వెళితే ఇప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి లేదు. ఎందుకని? దక్షిణ యొక్క యజ్ఞంలో సతీదేవిగా ఆవిడ తన శరీరాన్ని వదిలిపెట్టేసి శివుణ్ణి నింద చేస్తే, శివ నింద చేసిన వాళ్ళ ఇంట పార్వతీదేవి ఉండదండి. మీకు అర్థమైందా? ఎవరైనా పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురు అనుగ్రహం పొందాలంటే మీరు ఎప్పుడూ ఎవరిని గౌరవించాలో తెలుసా? పరమేశ్వరుణ్ణి. ఎప్పుడూ శివనామాన్ని పలుకుతూ ఉండాలి. పరమేశ్వరికి సంబంధమైనటువంటి వస్తువులు ఎప్పుడూ గౌరవిస్తూ ఉండాలి. అలా గౌరవిస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం మీకు కలగాలంటే అమ్మ పూజ చేయడం కాదండి, శ్రీమన్నారాయణమూర్తి యొక్క పూజ నిరంతరం చేస్తుంటే. అందుకే విష్ణు సహస్రనామం ఎప్పుడు చదువుతూనే ఉండాలి. విష్ణు సహస్రనామం ఎప్పుడు చదవాలండి అని అడిగారు అనుకోండి, అది అర్థం లేని ప్రశ్న. విష్ణు సహస్రనామం సర్వకాల సర్వావస్థల యందు చదువుతూనే ఉండాలి. ఎందుకని? హరినామ సంకీర్తన సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసికినో భవంతి. అందులోనే చెప్పేశారు. విష్ణు సహస్రనామం దేనికి మనకు వస్తుంది? సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసికినో భవంతి. జన్మ జన్మాంతరాల దుఃఖములన్నీ పటాపంచలు చేయగలిగిన శక్తి ఒక్క హరినామ సంకీర్తనకే ఉంది. అది పాపం పోవాలట. పాపం పోవాలంటే ఎలా చెప్పాలో తెలుసా? అని చెప్పకూడదు. పక్కింటాల మీద గొడవకు అలాగే వెళ్తున్నావా? ఓపేసి ఎక్కడ వచ్చేద్దా ఓపుడు మరి నిజంగా మన సత్సంగ సభ్యురాలే ఈవిడంటే అలా కూడా. ఎందుకని? సత్సంగానికి వస్తే మరి నీరసం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందమ్మా? భగవన్నామని చెప్పానండి, గోయిందా అని అన్నాను. అయ్యో పలుకుద్దో లేదో అయిపోయిందేమో అనుకుంటాం మనం. గోయిందా అని అంటే నాకు చాలా భయం ఏంటి తెలుసా? ఈవిడెక్కడ గోయిందా అంటదేమో అని భయం. అంత నీరసం. కానీ ఎదుటి వాళ్ళ మీద, అత్తగారి మీద సమాధానం చెప్పానండి అంటే అందరి కోడళ్ళు కాదండి. అత్తగారి మీద కోపం ఉన్న కోడలుగా ఉన్నారనుకోండి, అత్తగారి మీద నేను పడలేను ఇంక నీ కొడుకుతోటి నీతోటి, ఇంక మీ ఇద్దరికి నేను సేవ చేయలేదు, నీకు నమస్కారం. ఎందుకని? ఇంక నేను పోతాను మా ఇంటికి. ఇంకా అత్తగారి మీద తిరగబడిపోవడానికి, ఇరుగు పొరుగు వాళ్ళ మీద తిరగబడిపోవడానికి నీకు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది నేను తోపుగా? ఆడబడిసిన ఇంటికి రావద్దని చెప్పడం అంటే ఎంత ఆనందమో. మరి ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఈ ఓపిక? భగవన్నామం పలకడానికి ఓపిక సరిపోవడం లేదే. అందుకే ఏం చెప్పారు తెలుసా? లోతులో నలోతెంతో రామనామము, అది దిగిన వారికే తెలుసు రామనామము. తీయ తీయని పండి రామనామము, అది తిన్న వారికే తెలుసు రామనామము. మీకు అర్థమవుతుందా? పలకండి పలకండి రామనామము, మీ నాలుకలకు నెప్పేటి రామనామము. పాడండి పాడండి రామనామము, మీ నోళ్లకు నిప్పేటి రామనామము. ఎందుకు రామనామం 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 అంటే, రామ అన్న నామాన్ని పలికితే చాలట మొత్తం దేవతలందరి నామాన్ని పలికినటువంటి శక్తి ఇచ్చి రామనామంలో పెట్టేసి. మీకు అర్థమవుతుందా? అందుకని గట్టిగా చెప్పండి, బోలో సీతారామచంద్ర ప్రభుకి, శ్రీరాముడు హనుమాన్ భగవానికి. మహానుభావుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర వర్మాచార్య ఎక్కడికైనా వచ్చి ప్రసంగం చేస్తే ఆయన అనేవారు, నాకు గురుదక్షిణ కావాలని అడిగేవారు. అడిగితే అదేమిటి, పీఠాధిపత్యం వహించినటువంటి ఆయన గురుదక్షిణ కావాలని అడుగుతున్నాడు, పీఠాధిపతి కదా, ఏం కావాలన్నా అడగండి గురువుగారు ఇస్తామన్నారు.
అడిగితే చంద్రశేఖర పరమాచార్య ఏమడిగారు తెలుసా? గురుదక్షిణ కింద మీ జీవితంలో 2 నిమిషాల సమయాన్ని నాకు ఇచ్చేయండి. మీ జీవితంలో 24 గంటల్లో 2 నిమిషాల సమయాన్ని నాకు గురుదక్షిణగా ఇమ్మనేవారు. ఇమ్మంటే వాళ్ళనేవారు పరమాచార్య అడిగారు బాగోదు అని ఆయన అన్నారట. అలాగే గురువు గారు మా జీవితంలో ప్రతి 24 గంటల్లో 2 నిమిషాలు మీకు ఇచ్చేస్తున్నామండి అని ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఇప్పుడు ఆ 2 నిమిషాలు ఎవరివి? ఆయనవి. ఆ గురువు గారికి ఇచ్చేశారు కాబట్టి గురువు గారివి. గురువు గారు ఏం చేయమంటే ఆ 2 నిమిషాలు అదే చేయాలి. ఇప్పుడు చంద్రశేఖర పరమాచార్య ఏం చేయమన్నారు తెలుసా? గురుదక్షిణ కింద ప్రతిరోజు 2 నిమిషాలు మీరు నాకు ఇచ్చేశారు కాబట్టి ఆ 2 నిమిషాలు ఇంకా మీరు మీ సాంసారికమైన పనులన్నీ మానేసి ఒక తెల్ల పేపర్ తీసుకుని శ్రీరామ 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 అని రాయండి. ఇంకింతకంటే యజ్ఞం గాని, ఇంతకంటే తపస్సు గాని, ఇంతకంటే ఫలితం ఇచ్చేది కలియుగంలో ఇంకా ఏదీ లేదని, వీళ్ళు తరించడానికి లోకంలో తారక మంత్రం అంటూ ఏదైనా ఉంటే అది రామనామం తప్ప ఇంకా ఏది దానికి సాటైన నామం లేదని ఎవరు చెప్పింది? పంచకామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడని ఆయన జీవితంలో సన్యాసాశ్రమం తీసుకున్నాక వాహనం ఎక్కకూడదని నియమం అండి సన్యాసి. అయితే మరి ఇప్పుడు అందరు కాళ్ళ మీద తిరుగుతున్నారు ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. శాస్త్రాన్ని చెప్పింది చెప్పినట్టు అనుష్ఠానం చేసేటువంటి మహాపురుషులు ఆయన చంద్రశేఖర పరమాచార్య. అంటే 92 ఏళ్ల వయసులో ఆయన రామేశ్వరం పాదయాత్ర వెళ్తామన్నాడు. అప్పుడు పరిపాలన చేస్తుంది ఎవరో తెలుసా అండి? బ్రిటిష్ వారు. రామేశ్వరం యాత్ర ఎలా వెళ్తాడు? ఇప్పుడు ఆయన నడుస్తాడు తప్ప వాహనం ఎక్కడో. పోనీ ఇప్పుడున్న సన్యాసులో కారు మీద తీసుకెళ్తామన్నాడు, డోలీ కడతామన్నాడు, వాహనం ఎక్కడ? ఇప్పుడు ఆయన ఆశ్రమం మొదలు పెట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు ఎక్కడికి వెళ్ళినా కాలినడక తప్ప ఆయన కారు ఎక్కింది లేదు ఇక్కడ. ఇప్పుడు ఆయన రామేశ్వరం పెడతాడంటే ఎలా పెడతాడు? ఇప్పుడు ట్రైన్లు వస్తాయి కదండి అవన్నీ. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? ఆయన ఆచరణకి, ఆయన యొక్క అనుష్ఠానానికి ఆశ్చర్యపోయి జీవితంలో ఒక్కసారి కూడా వాహనమే ఎక్కడి పీఠాధిపతి రామేశ్వరం నడిచి వచ్చి పాదయాత్ర చేస్తానంటున్నాడా అని ట్రైన్స్ 3 రోజులు ఆఫ్ చేసేసేయండి. మొత్తం ప్రభుత్వం అంతా రామేశ్వరం వెళ్ళడానికి మొత్తం వాహనాలన్నీ కట్టుదిట్టం తీసేస్తే భారతదేశంలో ఎక్కడా కనీ విని ఎరగని ఆశ్చర్యం, మొత్తం రామేశ్వరం వైపు వెళ్ళే ట్రైన్లని బంద్ చేసి చేస్తే కంచి కామకోటి పీఠాధిపతులు పట్టా మీద నుంచి పట్టా మీదకి వెళ్ళేటువంటి చెక్కలు ఉన్నాయే, ఆ చెక్కల మీద పాదయాత్ర చేసి రామేశ్వరం వెళ్ళాడు తప్ప తాను 92 ఏళ్ల వయసులో నడవలేని స్థితిలో, కానీ నేను సన్యాసాశ్రమంలో నుంచి ఒక్కసారి కూడా వాహనం అనేది ఎక్కనన్నటువంటి మహాపురుషులు. ఆచరణ అంటే వాళ్ళది. గురువులు అంటే ఎవరో తెలుసా? వాళ్ళు మహాపురుషులండి. ఒక రోజున చంద్రశేఖర పరమాచార్య భోజనం చేస్తుంటే ఆయన అన్నారు, ఇవాళ పప్పు గోంగూర చాలా బాగుందండి. పప్పు గోంగూర చాలా బాగుందంటే 2 ముద్దలు ఎక్కువ వేయించుకున్నట్టుగా అనిపించింది అక్కడ వంటలు చేస్తున్న వాళ్ళకి. కాబట్టి పప్పు గోంగూర మెచ్చుకున్నారని ఎవరో వంటగదిలో వంట చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు. చెప్తే వాళ్ళ ఎవరో వచ్చి గోంగూర వాళ్ళ తోటలో కాసిందంటని తీసుకొచ్చి ఇచ్చారట. పరమాచార్య వాళ్ళ సృష్టిగా తిన్నారండి అన్నారు. అంతకంటే అదృష్టం ఏమో మేము రోజు తెస్తామంటే ప్రతిరోజు గోంగూర పట్టుకెళ్ళి వంటశాలలో ఇచ్చేవారట. ఇప్పుడు రోజు పప్పు గోంగూర ఉండేవారట. 3 రోజులు పప్పు గోంగూర తిన్నాక ఇప్పుడు ఆయన 4వ రోజు కూడా రోజు పప్పు గోంగూర వండుతున్నారు, ఎవరు తీసుకొచ్చారా? జరిగిందంతా. ఇప్పుడు ఆయన దేనికి లొంగినట్టు? బాగుందంటే దేనికి లొంగినట్టు అండి? నాలుగు లొంగినట్టే కదా. రుచికి లొంగారా? ఇప్పుడు ఆయన రుచికి లొంగాడు. ఇప్పుడు పప్పు గోంగూర ఆయన ఇలాగా రుచికి లొంగాడు కాబట్టి ఇప్పుడు ఆయన తీసుకున్నది ఏంటి? సన్యాస దీక్ష. అది కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు తెలుసా? శంకరాచార్య పీఠం. అది మామూలు పీఠం కాదు. శృంగగిరి పీఠాధిపత్యం వహించడం అంటే మాటల దక్షిణామ్నాయ పీఠం. అది 4 చెరవలలో మహానుభావుడు ఈ భారతదేశం అంతా సుభిక్షితంగా ఉండాలని కంచియందు, శృంగేరి పీఠమునందు, బదరికాశ్రమం నందు మహానుభావుడు అపూరియందు 4 చెరగల 4 పీఠాలు పెట్టాడు ఆదిశంకరాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు పెట్టిన పీఠంలో పీఠాధిపత్యం వహించిన వారంటే ఆయన శంకరాచార్యుల వారికి అపరస్వరూపం పిలుస్తారు. ఇప్పుడు శంకరులకి దండం పెడితే ఎలాంటిదో చంద్రశేఖర పరమాచార్యకి దండం పెడితే అంతే.
అంత గొప్ప పేరు పొందిన నేను నాలుగు లొంగి పప్పు గోంగూర బాగుందని చెప్తే 4 రోజులు అదే వంట ఉండారంటే ఇప్పుడు నేను 4ని జయిస్తే కదా సన్యాసాశ్రమంలోకి వచ్చినట్టు. 4 రోజులు ఇదే తిని బాగుందన్నాను కాబట్టి 4 రోజులు అన్నం మానేస్తున్నాను, అన్నం కొట్టడం మానేస్తున్నాను. మనమైతే మీరు అలా తెస్తా ఉండండి, ఎవరే నువ్వు అందరూ ఉన్నప్పుడు కాకుండా కట్టి నేనేసి నాకు కంచం నిండా పెట్టి ఎవరే ఎవరికి కాపాడుకోవద్దురా, మళ్ళీ నేను ఇలా అన్నాను ఎవరికి చెప్పకండి అని చెప్తాం మనం అయితే. ఎందుకంటే నాకు పప్పు ఊరంటే ఇష్టమనండి. మన పరమాచార్యం, మన ఆధారం, మన గురువులు ఇలాగ ఉంటాం. కంచి కామకోటి పీఠాధిపత్యులు గురువులు అంటే ఎవరిని బట్టి ఆయన గురువు గారండి అనకూడదు. ఉపన్యాసం చెప్పేవాళ్ళు అందరూ గురువులు కాదండి, మై కట్టుకుని చెప్పేవాళ్ళు అందరూ గురువులు కాదు. గుకారస్య అంధకారస్య రుకారస్య నిరోధకృత్ అంధకార వినాశత్వా గురురిష్య వినిశ్యతే. మీరు మళ్ళీ లోకం చేతి ఈ తప్పు ఎందుకు చేశారండి అని మీరు చెప్పించుకున్నారంటే ఆ క్షణం మీరు గురువు అన్న పదవిలో నుంచి కిందకి దిగజారిపోయినట్టే. ఎదుట వాళ్ళ చేత ఏ తప్పు కూడా మీరు ఇలా ఏలెత్తి చెప్పించుకోవడానికి లేదు. గురుస్థానం అంటే అలా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఆయన లేరండి అందుకంటే ఈయన గురువు అయ్యారండి అంటే ఆయన లేరండి అని గురుజీ ఎక్కించడానికి ఇది ఏమన్నా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే పదవులు అనుకుంటున్నారంటే ఈయన దిగిపోయారండి ఆయన ఎక్కించడానికి. గురువు అంటే అమ్మవారి కూర్చోబెట్టాలి ఆ స్థానంలో. అమ్మవారి వాక్ ఇచ్చి అమ్మవారి ఇందులో నువ్వు కూర్చోడానికి తగుతావు ఇన్నాళ్ళని పెడితే అన్నాళ్ళు ఆ పీఠాధిపత్యం వహిస్తారు వాళ్ళు. ఏ రోజున వాళ్ళని వచ్చేయమంటే వాళ్ళు మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాలని అమ్మ సన్నిధానంలో కూడిపోతారు. అందుకే ఆ పరంపరాగతంగా వచ్చే వాళ్ళందరూ వస్తే మొత్తం ఆయన నడిచి పెడుతుంటే రామేశ్వరం పాదయాత్ర పెడుతుంటే రోడ్డుకి ఆ పక్క ఈ పక్క చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా కొన్ని కోట్ల మంది అలా నిలువున పడిపోయి ఆయన పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేవారు. గొప్ప గొప్ప మహానుభావులైన బ్రిటిష్ ప్రభుత్వం వారు కూడా చంద్రశేఖర బ్రహ్మాచార్య దగ్గరికి వెళ్ళి మీలాంటి మహానుభావులు ఉండడం చేతనే ఇక్కడ హిందుత్వాన్ని మేము రక్షణ ఉన్నంత కాలం ఇక్కడ స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప ఇంకా మాకు వేరే గత్యంతరం లేదని మనం చేసినటువంటి ఉద్యమాలకు రాలేదండి. అలాంటి మహానుభావుల యొక్క సత్యనిష్టలు చూసి చెయ్యెత్తి నమస్కారం చేసి ఇంకా మేము ఈ భారతదేశాన్ని ఏమీ చేయలేమని చెయ్యిలోకి నమస్కారం చేసేసి మనకు అప్పగించి స్వతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. ఎందుకని అలాంటి గురువులు పుట్టిన గడ్డకి కర్మభూమి వేదభూమి భారతీయ దేశంలో పుట్టడం అంటే ఏంటో తెలుసా? జన్మ జన్మాంతరాల్లో చేసుకున్న పుణ్యం ఉంటే తప్ప భారతీయులుగా పుట్టడం అంటే అందరికీ సత్యమయ్యే పని కాదు. అందుకే ఏ దేశమేగినా ఎందుకాలినా పొగడరాని తండ్రి భూమి భారతిని. ఇలాంటి మహాపురుషులు పుట్టారండి. అందుకే పొద్దున్న లెగిస్తే భూమికి దండం ఎందుకు పెట్టమన్నది తెలుసా? ఏ అమెరికాలో పెడితే రాదు ఈ పదం. మీరు ఈ యజ్ఞం పట్టుకెళ్ళి అమెరికాలో చేశారనుకోండి, ఇక్కడ చేసిన యజ్ఞ ఫలం అక్కడికి రమ్మంటే రాదండి. అదే బ్రాహ్మణులు తీసుకెళ్ళి మీరు చేసిన అమెరికాలో చేసిన యజ్ఞానికి ఏ ఫలం ఉండదు. భారతదేశంలో చేసిన యజ్ఞయాగాది కటువులకు వచ్చే ఫలం ఈ విశ్వంలో మీరు ఎక్కడికి వెళ్ళి చేసినా ఇంకా ఫలితము అక్కడ రాదు రాదు రాదు. అందుకే పుత్రకామిష్టి అమెరికాలో చేస్తే పిల్లలు పుట్టరు. పుత్రకామిష్టి యాగం అక్కడ చేస్తామంటే మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళకి ఇక్కడికి వచ్చి చేయాల్సిందే. ఫారినర్స్ అందరూ అరుణాచలం ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు? పని లేదా వాళ్ళకి? ఏ అక్కడ కట్టుకోలేరా ఆశ్రమాలు? అక్కడ కట్టుకోలేరా రమణ మహర్షి ఆశ్రమం? అక్కడ కట్టలేరా అరుణాచలం లాంటి తిరుపతి లాంటి నమూనాలే మనం కట్టేస్తున్నప్పుడు మనమే నమూనాలకు వెళ్ళి ప్రసాదాలు అందేసుకుని అక్కడికి వెళ్ళిపోయి తీర్థాలు ఇచ్చేసుకుని నమూనా గుళ్ళన్నీ కట్టేసుకుని భార్యతో మామూలు గుళ్ళలోకి రమ్మంటే భార్య రాదండని నమూనా గుళ్ళలోకి వెళ్ళి నమూనా గుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రసాదాలు ఇలా పట్టుకెళ్ళి పక్కకు బానేసి ఇలా పట్టుకెళ్ళి తీర్థం ఎలా మాసి. ఎందుకని మతం ఒకటి గతం ఒకటి. గతంలో ఓ మతం, ఇక్కడికి వచ్చాక ఓ మతం, కోట్లు గోమతం కోట్లు గోమతం. మీకు అర్థమవుతుందా నేను ఎవరి గురించి చెప్పాను? ఎందుకంటే చెప్పలేదు. అందుకని నమూనాలు ఇలాంటివన్నీ వేసేసుకుంటారే మీరు. మరి అరుణాచలం వాళ్ళు అమెరికాలో వేసుకోలేరా? అరుణాచలమే ఎందుకు వచ్చి నమస్కారం చేస్తున్నారు? ఈ భారతదేశపు గడ్డ. ఇక్కడ మహాపురుషులు పుట్టారు. ఇక్కడ ఎలాంటి మహాపురుషులు పుట్టారో తెలుసా అండి? భర్తకి కుష్టి వ్యాధి వస్తే కుష్టి వ్యాధి వచ్చిన భర్త వేసి కావాలని అడిగారు. అడిగితే ఇక ఏ ఆడదన్నా అయితే ఏం చేస్తుంది? నీకు రోగం మామూలు వృత్తికి రాలేదు నీకు అని చెప్పండి. మొత్తం తిరిగంతా బయటెట్టారు కదా, నేను అనకూడదు ఎందుకంటే నీళ్ళే వెళ్ళిపోతుంది. కుష్టి వ్యాధిగ్రస్తుడైన భర్తని నెత్తిన పెట్టుకుని ఎందుకని యోమే భక్త సమే గురుహు శ్రావణ శుక్రవారం చేసి మీ ఆయన గారికి నమస్కారం చేయండి అంటే మా ఆయన గారికి నమస్కారం చేస్తాడు. గురుగారు నాకు సిగ్గండి అంటుంది.
నీ సిగ్గు సిగ్గుపోతే మీ ఆయన గారు నమస్కారం చేయమంటే అదేమిటమ్మా నీ సిగ్గు మా ఆయన గారికి ఎప్పుడు అండి ఎందుకని గరిటట్టు కొట్టడమే తెలిసాడికి నమస్కారం ఏం చేస్తుందండి ఇంకావిడ భర్త అంటే అదే భర్త అంటే ఏమిటో తెలుసా భర్త అంటే తల్లి భర్త అంటే తండ్రి భర్త అంటే గురువు భర్త అంటే సర్వస్వం ఇక్కడ తాడి కట్టించుకున్న భార్య భారతదేశంలో పుట్టిన ఆడవాళ్ళకి ఎందుకు ఇంత గౌరవం తెలుసా ఆ మంగళసూత్రానికి ఆ ఆడదిచ్చినంత విలువ ఈ ప్రపంచంలో ఏ ప్రపంచ పటంలో ఏ ఆడది కూడా ఎక్కడికి వెళ్ళినా మంగళసూత్రాల పట్ల భర్త పట్ల ఇలాంటి గౌరవ భావన ఇంకా ప్రపంచ పటంలో ఏ దేశంలో ఉన్న ఆడవాళ్ళకి ఉండదు అలా కట్టుబడి ఇవాళకి కూడా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి ఆడవాళ్ళ వల్లే ఈ భారతదేశానికి ఇంకా ఇలాంటి మంచి పేరు మిగిలిందనమాట అలాంటి మంగళసూత్రానికి అంత విలువనిచ్చేటువంటి ఆ స్త్రీమూర్తులకి చెయ్యెత్తి మనందరం కూడా నమస్కారం చేద్దాం గుర్తుపెట్టుకోండి అందుకని ఉదయం లేవగానే ఆడది ఏ తపస్సులు చేయక్కర్లేదు ఏ పూజలు చేయక్కర్లేదు తన మంగళసూత్రాన్ని కళ్ళకత్తుకుని సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. చిన్న రిక్వెస్ట్ ఈ మధ్య ఆదివారం నాడు లీజ్ తినకూడదు అంటున్నారు మనకున్న వారాలన్నీ దేవుడికే పూజ చేస్తున్నాం ఆదివారం కనుక తింటాను అలా కాదు మిగతా జిల్లాలో ఉన్నాయి శనివారం నాడు సంత చేస్తున్నారు అన్ని తింటున్నారు మన ఆదివారం ఏరియాలోనే శక్తివంతం తెలుసా ప్రారంభం ఎప్పుడు చాలా గొప్పదండి ఎందుకంటే మనం ఏదైనా ప్రారంభం చేస్తే దీపం వెలిగించి కదండి ప్రారంభం చేస్తాం ఏదైనా మంగళకరమైన క్రతువు చేస్తున్నాం అనుకోండి ముందు ఏం వెలిగిస్తాం దీపం వెలిగిస్తాం పూజ చేశారంటే దీపం వెలిగిస్తాం దీపం వెలిగించినట్టే ఈ సృష్టి అంతా మొట్టమొదటి ప్రారంభం చేసేటప్పుడు ఇంత గొప్ప సృష్టి ఇదే మామూలు సృష్టి కాదు కదా ఇంత మంగళకరంగా ఇంతమంది జన్మలన్నీ తరింపజేసే సృష్టి ప్రారంభం చేసినట్టు భగవంతుడు కూడా అనటండి ప్రారంభం చేసేటప్పుడు దీపం వెలిగించాడు భగవంతుడు వెలిగించిన దీపం ఏంటో తెలుసా సూర్యనారాయణ మనం పూజలో ఒక దీపం వెలిగిస్తే దానికి పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి నమస్కారం చేసి దీపం పరబ్రహ్మ దీపం సర్వతమోపహం కాబట్టి దీపలక్ష్మి నమోస్తుతే అని స్తోత్రం చేస్తున్నామే మనం వెలిగించిన దీపానికే ఎంత గొప్పతనం ఉంటే మరి భగవంతుడే వెలిగించిన దీపం కదా సూర్య భగవానుడు ఆ దీపానికి మనం ఎంత గౌరవం ఇవ్వాలి ఎందుకో తెలుసా ఆ వెలుగును మనం వాడుకుంటున్నాం ఆ వెలుగు లేకపోతే మన బ్రతుకులు లేవు కాబట్టి ఇప్పుడు ఆ వెలుగును ఉపాసించమని ప్రారంభం చేసిన రోజేది ఆదివారం ప్రత్యక్ష దైవం కదా మీకు అర్థమవుతుందా మిగతా మతాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా నీ భగవంతుడు ఏడురా అని అడిగారు అనుకోండి ఎవ్వరు చూపించలేరండి కానీ హిందువుని నీ భగవంతుడు ఏడి అని అడిగితే అదుగోరా ప్రత్యక్షంగా కనబడుతుంది ఒకసారి తలెత్తి చూడరా అని చెయ్యెత్తి చూపించగలిగిన సత్తా ఉండేటువంటి ఏకైక ధర్మం ఎక్కడైనా ఉంటే హిందూ సనాతన ధర్మం ఒక్కటే ఎందుకని సూర్య భగవానుడు 33 కోట్ల మంది దేవతలకి ప్రతీక ఇందాకే నేను ప్రారంభం చేసినప్పుడు చెప్పేసాను మీరు రాలేదు కానీ 33 కోట్ల మంది దేవతల యొక్క నమస్కారము సూర్య నమస్కారం ఒక్కటి చేస్తే వచ్చేసి కాబట్టి ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనే తినకూడదు ఇక మిగతా ఏ వారాలు తినొచ్చండి మీరు అడగండి నేను చెప్పకూడదు అసలు తినకూడదు యథార్థంగా ఎందుకని దేవుడు గుడికి ఏ రోజైతే ఆ రోజు నీసు మానేయండి ఎల్లని రోజున తినండి అని చెప్పండి చక్కగా ఉంటుంది అమ్మా ఇది చాలా తప్పు దేవుడు గుడికి అలా ఏం లేదమ్మా ఇక్కడికి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ శరీరం ఇదే ఇదే దేవాలయం అండి మామూలు గుడి కాదు మనం గుడికి కావాలని తక్కువలతో పెడుతున్నాను తప్ప శరీరమే దేవాలయం ఇక్కడ ఉన్న ఆత్మే భగవంతుడు మీకు అర్థమైందా అందుకని ఇక్కడ ఉన్న పరమాత్మకి మీరు నైవేద్యం పెడుతున్నారు మీరు తింటున్నది ఏదైనా సరే అందుకని ఇప్పుడు మీరు నైవేద్యం ఏం పెట్టాలి ఏది మీరు తింటున్నారో అది భగవంతుడికి సమర్పణ చేసే అంత మంగళకరమైనటువంటిది తినాలి ఎందుకని ఇక్కడే ఉన్నాడు పరమాత్మ మీరు గుళ్ళో ఉన్నాడు అనుకుంటే మాత్రం మీ భక్తి చాలా దిగువ స్థాయిలో ఉండిపోయింది అనుకుంటుంది భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసా అందుకే మా చిన్నతనంలో మా అమ్మగారు పాట పాడేది ఇక్కడ కూర్చోబెట్టుకుని మమ్మల్ని లేదు ఆత్మనిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమను నీ ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమను
ఆవుకు రంగులు ఉంటాయి కానీ పాలకు రంగులు ఉంటాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలము, పరమాత్మ నిశ్చలమైతే నీ ఆత్మ నిశ్చలము. నీ ఆత్మ నిశ్చలమంటే అసలు ఇదే తినాలన్న వ్యామోహం పొట్టనే పొట్ట. అది ఇంకా నిశ్చలం కాకే అన్ని రకాలు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏం కట్టుకో. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఈ పరమాత్మకి ఏది పెట్టాలనుకుంటున్నారో, ఏది పెడితే ఆ పరమాత్మ ప్రీతిగా తింటాడని మీరు అనుకుంటున్నారో, అది ఏదైనా మీరు ఏ రోజైనా ఏ వారమైనా తినండి, పెట్టండి. ఎందుకని? ఇదే కదా గుడి. గుడిలో ఉన్న దేవుడికి ఏం పెడతావు? నువ్వు కళ్ళకద్దుకుని తిన్నదేదో అది పెడుతున్నావు. అందుకని ఏది పడితే అది పెట్టకూడదు. కాబట్టి అవకాశం ఉన్నంత మట్టికి మానేసి చక్కగా మంచి జీవితం జీవించండి. కుదరని పక్షంలో ఎవరైనా ఉంటే కనుక వారి ఇష్టానికి వాళ్ళు కుదిరేయాలి తప్ప మమ్మల్ని చెప్పమని మీరు అనకూడదు. మా నోటితో అది మేము చెప్పకూడదు. ఆ పని చేయమని గురువు చెప్పకూడదండి. ఎందుకని? మీ మెప్పు కోసం నేను ఉపన్యాసం మార్చి చెప్పాను అనుకోండి, నా పిల్లకి జాడించేస్తాడు నా గురువు. మామూలు అడిగాడు. పరిపూర్ణానంద స్వామి, దయానంద స్వామి శిష్యులు ఏదో అనపర్తిలో మన గురువు గారు మనశేఖర్ గారు అనుకుంటున్నారు. నా పరంపరాగతం వెనకాలను చూస్తే వేద విభజన చేసిన పరంపరాగతం నేను జన్మాంతరంలో చేసుకున్న సుకృతం వల్ల నాకు అలాంటి గురువు దొరికాడు. అందుకని మేము ఏది పడితే అది చెప్పేయడానికి మైకు దొరికింది కదా అండి అని అలా రండి అమ్మా, ఇలా రండి అమ్మా, ఇదేనమ్మా అదేనమ్మా అని చెప్పడానికి నేను మామూలు గురువు దగ్గర తీసుకోలేదు ఉపన్యాసం, ఆ మంత్రం కూడా. అందుకని ఏదైనా సరే మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటే మీరు మళ్ళీ కథలో ప్రవేశించే ప్రయత్నం చేయండి. ఇందాక గోవులన్నీ శివుణ్ణి చూడాలని కైలాసం వైపు వెళ్ళాయి. అక్కడ ఆయన సతీ వియోగం చేత పొంది. ఇందాక నేను చంద్రశేఖర పరమాచార్య కూడా అందుకే ఆయన ఏం చెప్పాడు? శ్రీరామ 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 అని 2 నిమిషాలు రాస్తే ఇక ఏది చేయలేకపోయినా ఆ ఒక్క నామం మీ మానవ జన్మని తరింప చేసేస్తోందని పీఠాధిపత్యం వహించిన ఆయనే నిర్ణయించి అందరి తరింపు కోసం ఎక్కడికి వచ్చినా రామనామాన్ని రాయించారు. పిల్లలందరినీ దగ్గర పెట్టుకున్న ఆయన ఏమనేవాడు తెలుసా? శ్రీరామ 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 అని ఎవరు ఎక్కువ సార్లు అంటే వాళ్ళకి నేను బంగారు నాణాన్ని ఇస్తానండి అని కూడా తెచ్చుకునేవారు. ఇప్పుడు గురువులైతే మీరేమిస్తారని ఏం పట్టుకెళ్తామండి అని మొత్తం అంతా సంచటు కూడా ఒక ఆయన సంచటుకునే ఉంటాడు కూడా. ఎందుకని? వచ్చిన కనెక్షన్ అంతా అందరూ పట్టుకుని ఆడు పోదామండి. ఆయన పట్టుకెళ్దామని తెచ్చిన గురువులు కాదు, మీకు ఏమి ఇద్దామండి అని చూసి వచ్చిన గురువులు. అందుకే నా గురువు కూడా నేను ఎప్పుడైనా పళ్ళు పట్టుకెళ్తే ఏం చేస్తారో తెలుసా అండి? పరిపూర్ణానంద స్వామి 500 పట్టుకెళ్ళి నేను ఇంకా సరే మన జీవితాలు తెలిసేదండి. ఎంత వద్దన్నా మనకు ఆ వంశము, ఆ ఆలోచనలు అవన్నీ వచ్చేస్తాయి. నేను అంత గురువునైనా సరే 500 పెట్టుకెళ్ళి గురువుగారండి ఇవన్నీ మీరే తినండి అంటాను నేను పరిపూర్ణానంద గారు. ఆయన అంటారు నవ్వి, నేనే తింటాను నువ్వు అన్నట్టు, నేనే తింటే ఇన్ని పళ్ళు తింటే ఏమవుతుంది తెలుసా? షుగర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పంచి పెడితే ఇది తింటే నాకు షుగర్ వస్తుంది, ఇది అందరికీ పనిచేస్తే నీకు పవర్ వస్తుంది. నీకు పవర్ కావాలా, నాకు షుగర్ కావాలా? ఇప్పుడు నువ్వేం చెప్తే అవి బాబోయ్ అసలు ఒకటి కూడా తినకండి అందరికీ పనిచేయండి. నీకు అర్థమవుతుందా? మా గురువు గారు చెప్తే అది ఇంకా మళ్ళీ ప్రశ్న వేసేది ఏముండదండి. ఒక్కసారి మాట్లాడితే జీవితాంతంగా మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేకుండా చేసేస్తాడు ఒక్క మాటతో. జ్ఞాని మాట్లాడితే అలా ఉంటుందండి. సరే, ఎందుకని? వాళ్ళ గురువులు అలాంటి వాళ్ళు. నీకు అర్థమవుతుందా? మీరు ఏ గురువుని పట్టుకున్నారో మీ వాక్శక్తి దానివల్ల వస్తుందన్నమాట. అంతే తప్ప అమ్మయ్య బాగానే పట్టుకొచ్చారా నాయన అయితే అలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి నేను 2 రోజులు తింటానన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయన గురువు కాదు. గురువు ఎప్పుడు ఏం నేర్పాలి తెలుసా? ఇవ్వడం నేర్పాలి. ఇచ్చేసింది ఏముందో అది మళ్ళీ మీరు బ్యాంకులో దాచేసుకుంది ఏముందో అది మళ్ళీ జన్మకి లేకుండా పోయింది. నీకు అర్థమవుతుందా? ఇలా పెట్టిందే మీకు కూడా వస్తుంది. ఈ జన్మలో మీరు ఐశ్వర్యంతో ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా అండి? మీరు అనుకుంటారు అమ్మవారు చల్లగా చూస్తుందండి, అమ్మవారు చల్లగా చూస్తాం ఎచ్చగా చూస్తాం ఏమి ఉండదు. అలా 2 సార్లు 2 రకాలుగా ఏం చూడదండి. ఆవిడకి అసలు అలా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఒకరిని చల్లగా చూసి ఒకరిని ఎచ్చగా చూస్తుంది ఆవిడ. అలా చూస్తే ఆవిడ అమ్మ అవుతుందా? ఇవాళ మీకు ఐశ్వర్యం రావడానికి కారణం ఏంటి తెలుసా? మీరు గత జన్మలలో ఇలా ఎవరికో పెట్టారు. ఇలా దానం చేసిన దానం అంతా ఏం చేస్తుంది తెలుసా అండి? ఈ జన్మలో మీకు ఐశ్వర్య రూపంలో వచ్చి కలుగుతుంది. అందుకే ఇలా పెట్టింది మీకు లేకపోతే మీకు ఇంకా మీరు ఏం చేసినా మీకది రాదు. కాగా గుర్తుపెట్టుకోండి. అందుకే జీవితం భగవంతుడు అందుకే కాలు పైకి లేపలేరు, కానీ చెయ్యి ఎంత పైకన్నా లేపగలరు, ఎంత ముందుకన్నా వెళ్ళగలరు. ఇది ఆడినంతలాగా ఏ అవయవం ఆడదు. ఎందుకో తెలుసా?
దానం చేయడానికి ఎంత ముందుకెళ్తావో అంత నువ్వు బ్యాంకులో దాచుకున్నట్టుగా, ఈ చెయ్యి ఎంత వెనక్కి తిప్పిలా దాచుకుంటావో అంత పాపాన్ని నువ్వు మూట పెట్టుకుంటావు. అందుకే వాళ్ళు లక్షలు కోట్లు ఇస్తున్నారంటే కోట్లు లక్షలు ఇచ్చేవాళ్ళు దాచుకోలేక ఇచ్చిన వాళ్ళు కాదు. మరుజన్మకు కూడా ఏ జన్మెత్తినా మళ్ళీ మళ్ళీ తినడానికి, మళ్ళీ మళ్ళీ ఇలా దానం ధర్మం చేయడానికి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఇలా దానం చేస్తూ ఉండాలి. ఇలా చెప్పింది ఎవరు ఆచరణ చేస్తున్నారో వాళ్ళే నిజమైన శిష్యులు అన్నమాట. అందుకని పద్మామాత గారు నిజంగా ఆవిడ కుండి చేయలేదండి నేత్రలన్నీ. ఇలాంటి కార్యక్రమం పెట్టుకుని అందరూ ధరించాలి. నా సత్సంగ సభ్యులు అందరూ కూడా నా గురువు గారు చెప్తున్నదన్నీ ఆలకించి వాళ్ళ జీవితాలు కూడా ఉద్ధరణలో పొందాలని ఆ మహాతల్లి వాళ్ళు తీసుకున్న సంకల్పం. ఆవిడకి ఏదో ఎవరో ఎక్కడి నుంచో తీసుకొచ్చిస్తే దానం చేయటం లేదు. ఆవిడ కష్టపడి మిషన్ కుట్టుకున్న డబ్బులన్నీ పొదుపు చేసుకుని ఆవిడ యాత్రలకు వెళుతోంది, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. గురువు చెప్పిన మాటలు విని శ్రద్ధగా బ్రతకడం అంటే ఏంటో తెలుసా? ఇది శిష్యులను చూసి గురువు సంతోషించడం అంటే. అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక చెప్పానే గురువు వ్రత అంటే అర్థం ఏంటి తెలుసా? పతివ్రతలు ఉంటారు కానీ గురువ్రతలు కూడా అదే పుణ్యాన్ని పొందుతారు. గురువు ఏం చెప్పాడో అది అక్షరాల ఆచరణ చేసి జీవితాన్ని పండించుకున్న వాళ్ళెవరో వాళ్ళే నిజమైన శిష్యులు. గురువుకి ఇచ్చే దక్షిణ అంటే డబ్బులతో ఇవ్వడం కాదండి. గురువు చెప్పిన నీతిని జీవితంలో మనం ప్రయాణింప చేసుకుని ఆ గురువు పాదం పట్టుకుని బ్రతకడం ఉందే అదే నిజమైన బ్రతుకు. అదే గురువు గారికి ఇచ్చే నిజమైన గురుదక్షిణ. అందుకని అలాంటి శిష్యులను చూసినప్పుడు గురువు గారు ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకుని వచ్చి ఆ గురువు పొందుతున్న ఆనందం ఇంత అంత అని చెప్పడానికి అలవి కాదు. కాబట్టి ఇవాళ వారు కొడుకు ద్వారా కోడల ద్వారా వాడు 7 తరాలు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా కరింపచేసి పెద్దలందరికీ కూడా సుకృతం వచ్చేంత గొప్ప పని పద్మామాత గారు చేసినందుకు మీ కరతాళ ధ్వనులతో వారి కుటుంబాన్నంతటినీ ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యములకి సదా కాపాడాలని ఇందాకే నేను చెప్పాను. పునర్వసు నక్షత్రంలో ఏం చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తారట. పునర్వసు అంటే అర్థం ఏంటి తెలుసా? పునర్వసు మళ్ళీ మళ్ళీ చేసే. అందుకని గోదానానికి ముహూర్తం పెట్టమంటే ఆవిడ ఎవరిని అడుగుతుందో తెలుసా? ఏ బ్రాహ్మణుని అడగదు, గురువు గారిని అడుగుతుంది. అందుకని ఇవాళ ఎందుకు పెట్టానో తెలుసా? ఇలాంటి సత్సంగాలు మళ్ళీ మళ్ళీ వారి ఇంట జరగాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసుకునే శక్తి మళ్ళీ మళ్ళీ వారికి రావాలి. కాబట్టి అలాంటి అనుగ్రహాన్ని ఆ పరమేశ్వరుడి వాళ్ళ త్రయోదశి సోమవారం పునర్వసు నక్షత్రయుక్త లగ్నం, ఇందాక మనం రామనామం చెప్పుకున్నామే, ఆ రామచంద్రమూర్తి యొక్క జన్మతారాపణం ఇవాళ ఇంత సుకృతమైన రోజు. పైగా అఘం అంటే పాపం, మాఘం అంటే ఏంటో తెలుసా? పాపాన్ని తొలగతోసేదట. పాపాన్ని తొలగతోసే మాసం కాబట్టి పెద్దలు తెలిసి తెలియక చేసినటువంటి ఏ పాపములున్నా ఒక్క గోదానం చేత, బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళ పాపాల చేత కాదు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు వాళ్ళు తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా, అంటే పుణ్యలోకాలు పొందవలసిన పెద్దలు చేసిన మహాపాపములు కూడా ఒక్క గోదానం చేస్తే వాళ్ళ పేరిట చేస్తున్నటువంటి ఒక్క పూజ వల్ల సమస్త దోషములు తీరిపోతాయి. గోవుకి ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని జన్మలు, అన్ని వందల వేల జన్మల పాటు పెద్దలందరినీ స్వర్గలోకాలు పొందుతారట. గోదానం అంటే మామూలుది కాదండి. ఇంత గొప్ప ముహూర్త సమయంలో మహాతల్లి గురువు చెప్పిన మాటల్ని ఆచరణ చేస్తూ అటు పెద్దలకి ఇటు సత్సంగ సభ్యులందరికీ కూడా దిక్సూచిగా నిలబడింది. కాబట్టి ఆ తల్లికి ఆయురారోగ్య ఐశ్వర్యం ఇచ్చి పునర్వసు నక్షత్రయుక్త లగ్నంలో చేసే ఈ కార్యక్రమం మరింత దివ్యం చేసి, అమ్మా ఇక్కడ ఎవరైనా పలకరించకపోయినా మీరు అన్యత భావించకండి. పద్మగారు పిలిచారు కానీ మాకు మర్యాద చేయలేదని కూడా అనుకోకండి. ఎందుకనంటే ఆవిడ పెట్టుకున్న తలంపు చిన్నది కాదు, చాలా పెద్ద కార్యక్రమం పెట్టుకుంది. కానీ ఎంత కార్యక్రమం పెట్టుకుంటున్నా ఆవిడ గుండెల్లో నమ్మకం ఏంటి తెలుసా? మా గురువు గారి సంకల్పం ఉంటే ఆ శివ సంకల్పం జరిగినట్టే ఆ కార్యక్రమం అంతా అదే జరిగిపోతుంది. ఎంత కష్టం వచ్చినా ఆవిడ ఎవరికి చెప్తుందో తెలుసా అండి? చెప్తే పరమేశ్వరుడికి చెప్తుంది, లేకపోతే గురువు గారికి ఫోన్ చేసి చెప్తుంది. అంత భక్తి ఆవిడకి. ఆ భక్తి చేత ఆవిడ తరించిపోతారని చెప్పడానికి మరొక్కసారి చెప్తూ ఆ గురుభక్తిని, ఆ జ్ఞానాన్ని ఆ పరమేశ్వరుడు మనందరికీ కటాక్షించారు. మనందరూ ఇలాంటి పూజా కార్యక్రమాలు, మన ఆధ్యాత్మిక సంపద మన పెద్దలు ఎవరైతే ఇచ్చారో మన హిందూ ధర్మాన్ని నిలబెట్టగలిగిన కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సత్సంగ సభ్యుల ఇంట జరగాలి, ప్రతి ఇంట
నేనే వచ్చి ప్రవచనం చేయాలి. ఎందుకని శతం మంది పైగా అందరూ ఇక్కడ నా శిష్యులే ఉన్నారు కాబట్టి నా సంతోషం అలాంటి వెలుగు రావాలని కోరుకుంటూ అమ్మ ఒక్కసారి వాళ్ళు గురు పూజ చేసేసాక మిగతా కార్యక్రమాలని మళ్ళీ మనం తీసుకుని ప్రయత్నం